జూన్ 25, 2009వ సంవత్సరంలో భారతదేశాన్ని ఉలిక్కి పడేటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఆ వ్యక్తి ఒక స్టెప్ వేస్తే చాలు, మూన్ వాక్స్ చేస్తే చాలు, ₹1,00,00,000 ఇస్తామనేటి వాళ్ళు ఉన్నారు. చుట్టూ సెక్యూరిటీని పెట్టుకున్నాడు. ప్రతిరోజు నిద్రలేని రాత్రులు గడిపాడు. చాలా డబ్బులు ఉన్నాయి, చాలా ఫేమ్ ఉంది. అయితే ఆ వ్యక్తి హృదయంలో ఏదో తెలియని లోన్లీనెస్తో ఫీల్ అయ్యేవాడు. నిద్ర పట్టట్లేదని తన డాక్టర్ అయిన ముర్రేకి ఫోన్ చేసి ఒక డాక్టర్ దగ్గర నుండి ఒక ట్యాబ్లెట్ తీసుకొని చక్కగా నిద్రపోదామని పడుకున్నాడు. తెల్లవారితే లేవలేదు. తన జీవితం ఎండ్ అయింది. ఆయనే మైకేల్ జోసెఫ్ జాక్సన్. అయితే తన లైఫ్లో ఎన్నో గోల్స్ పెట్టుకుని అనుకోకుండా మరణానికి లొంగిపోయినటువంటి వ్యక్తి మైకేల్ జాక్సన్. జీసస్ క్రైస్ట్ కూడా అదే చెప్పినాడు. మీ హృదయంలో సంతోషం, సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే జస్ట్ యేసు ప్రభువా నా హృదయంలోకి రండి, నా జీవితంలోకి రండి అంటే చాలు, ఆయన రావడానికి ఇష్టపడుతున్నారు. మరణము ఎప్పుడు మృంగివేస్తుందో ఏ మనిషికి గ్యారంటీ లేదు. ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువు గ్యారంటీ ఉంది, కానీ జీవితానికి మాత్రం గ్యారంటీ లేదు. అయితే ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు మాత్రం యేసు ప్రభువుని మన సొంత రక్షణ అంగీకరిస్తే, మన లైఫ్లోకి అంగీకరిస్తే, మనం చనిపోయిన తర్వాత మోక్షానికి వెళ్తామని ఒక గ్యారంటీ మన లైఫ్లోకి ఇవ్వడానికి జీసస్ క్రైస్ట్ ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి మరలా తిరిగి లేచినటువంటి వాడిగా కనబడుతున్నాడు. ఈరోజు మీ లైఫ్లోకి యేసు ప్రభువుని అంగీకరిస్తావా? ఇదే ఆఖరి రోజు అయితే మన పరిస్థితి ఏంటి ఆలోచించేద్దాం మై డియర్ ఫ్రెండ్స్.